మనము జనరల్‌గా ఐపీఓ అనేది ఒకటి వింటూ ఉంటాము. ఐపీఓలో లాంచ్ అయినప్పుడు గ్రే మార్కెట్ అని వింటూ ఉంటాం. అవునా కదా? ఫ్రెండ్స్, మీకు దీని గురించి ఐడియా ఉంటే ఖచ్చితంగా ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఒకవేళ ఐడియా లేకపోతే ఖచ్చితంగా ఈ వీడియో మీకు 100% హెల్ప్ అవుతుందని నేను అంటున్నాను. సో ఈ వీడియోలో మనం వచ్చేసి గ్రే మార్కెట్ అంటే ఏమిటి? గ్రే మార్కెట్ ఎలా వర్క్ అవుతుంది? సో గ్రే మార్కెట్‌లో యాజ్ ఎ రిటైలర్ ఇన్వెస్టర్స్ మనం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చా? అనేది కూడా ప్రతిదీ ఈ వీడియోలో మనము డిస్కస్ చేస్తామన్నమాట. కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి అనమాట. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం గ్రే మార్కెట్ గురించి డిస్కస్ చేసే ముందు ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సిన ఒక అంశం ఏంటంటే ఐపీఓ ఫ్రెండ్స్. సో ఈ ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫర్ అనమాట. అంటే ఒక స్టాక్, ఏదైనా ఒక స్టాక్ మార్కెట్ ఎక్స్చేంజ్ లేక రావడానికి ముందు సో మనకి పబ్లిక్కి ఆఫర్ ఇచ్చేదే ఐపీఓ అనమాట. ఈ ఐపీఓ ఎప్పుడైతే లాంచ్ అవుతుందో అప్పుడు మనకి గ్రే మార్కెట్ అనేది ఒకటి స్టార్ట్ అవుతుందన్నమాట. గ్రే మార్కెట్. ఓకే. సో అసలుకి ఈ ఐపీఓకి గ్రే మార్కెట్కి ఏంది సంబంధము అనేది చర్చించుకుంటే ముందు సో మీకు ఐపీఓ అంటే అర్థమైంది కదా. ఏదైనా ఒక స్టాక్ మనకు మార్కెట్లోకి వచ్చినప్పుడు ఒక స్టాక్ సో ఎక్స్చేంజ్ కంటే ముందు మన పబ్లిక్కి ఇచ్చేదే ఐపీఓ అనమాట. ఐపీఓ. ఓకే. సో ఈ గ్రే మార్కెట్ జనరల్గా వచ్చేసి మనకి మార్కెట్స్ అనేది 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఎంత? 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఓకే. ఈ 3 టైప్స్లో ఒకటి వచ్చేసి మనకి వైట్ మార్కెట్ అని, సెకండ్ వచ్చేసి బ్లాక్ మార్కెట్ అని, థర్డ్ వచ్చేసి గ్రే మార్కెట్ అని ఉంటాయి అన్నమాట. ఎన్ని మార్కెట్స్ ఉంటాయి? 3 ఉంటాయి. వైట్, బ్లాక్, గ్రే. వైట్ మార్కెట్ అంటే దీంట్లో అన్ని లీగల్గా జరుగుతాయి. సో ఎగ్జాంపుల్, ఈ లీగల్గా జరిగేది అండర్ సెబీ కంట్రోల్లో ఉంటుందన్నమాట. అండర్ సెబీ కంట్రోల్లో ఉంటుంది. సో మనకి సెబీ కంట్రోల్లో ఉండేవి ఏమేమి? ఎన్ఎస్సి, సో నెక్స్ట్ బిఎస్సి. సో ఇది వైట్ మార్కెట్ అని. బ్లాక్ మార్కెట్, ఈ బ్లాక్ మార్కెట్ అంటే ఏం లేదు. ఈ బ్లాక్ మార్కెట్ జనరల్గా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా, వాళ్ళలో కొద్ది మంది ఇన్సైడ్ ట్రేడింగ్ లాగా, అంటే ఏంటంటే కొన్ని షేర్స్ డీలింగ్ చేసేదాన్నే బ్లాక్ మార్కెట్ అంటారనమాట. సో ఇది వచ్చేసి సెబీ కంట్రోల్లో ఉండదు. ఈ బ్లాక్ మార్కెట్లో ఎవరైనా దొరికితే లీగల్గా కూడా క్రిమినల్ కేసు అనేది ఒకటి బుక్ అవుతుందన్నమాట. సో ఈ బ్లాక్ మార్కెట్ అంతా డేంజర్ అనమాట. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి మనకి గ్రే మార్కెట్. ఈ గ్రే మార్కెట్కి ఐపీఓకి మొత్తం మనము ఇప్పుడు డిస్కస్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. గ్రే మార్కెట్ని అర్థం చేసుకుండే ముందు సో ఈ గ్రే మార్కెట్ అంటే ఏమీ లేదు. ఇది వచ్చేసి ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉండవు అనమాట. గుర్తుపెట్టుకోండి, గ్రే మార్కెట్కి ఎలాంటి లీగల్ ఇష్యూస్ ఉండవు. బట్ ఇట్స్ నాట్ కమ్ అండర్ సెబీ అనమాట. సెబీ కిందికి ఇది రాదు. సెబీ రెగ్యులేట్ చేయదంటే దాని అర్థం ఏంది? రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. అంటే దాని అర్థం ఏంది? గ్రే మార్కెట్లో నువ్వు ట్రేడ్ చేసినావు అంటే సో రిస్క్ విపరీతంగా ఉంటుంది. ఆ రిస్క్ ఎవరు భరించాలంటే డెఫినెట్గా నువ్వే భరించాలన్నమాట. సో ఇప్పుడు మనము మీకు ఈ 3 అర్థమైతే ఒకసారి గ్రే మార్కెట్ గురించి కూడా మనము క్లియర్గా చూద్దామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇవన్నీ మీరు క్లియర్గా అర్థం చేసుకుంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ గ్రే మార్కెట్ నేను ఇక్కడ ఒక పర్సన్ తీసుకున్నాను. ఈ పర్సన్ ఏ అనుకో, ఇక్కడ ఇంకో డీలర్ని తీసుకున్నాను, ఇతను డి అనుకో. అర్థం చేసుకోండి. సో ఈ పర్సన్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీ అనే స్టాక్ మనకి ట్రేడ్ అవుతూ ఉంది. ఇది ఐపీఓకు లాంచ్ అయింది. వీళ్ళు వచ్చేసి 100 పర్ షేర్ అలాట్ చేశారనమాట. 100 పర్ షేర్ అలాట్ చేశారు. లాట్ సైజ్ వచ్చేసి 10 పెట్టారనుకున్నాం. సో ఇప్పుడు పర్సన్ ఏ వచ్చేసి సో ఈ డీలర్ ఎవరైతే ఉన్నారో ఆ డీలర్ని కాంటాక్ట్ అవుతాడనమాట. ఈ డీలర్ అనేది మనకి అఫీషియల్గా ఉండదు. గుర్తుపెట్టుకోండి, డీలర్ అనేది ఇక్కడ జరిగే గ్రే మార్కెట్ ఏదైతే ఉంటుందో అదంతా ఇన్సైడ్, అంటే ఆ గ్రూప్కి సంబంధించిన వాళ్ళు మాత్రమే చేస్తారు తప్ప ఇది అఫీషియల్గా ఎక్కడ అనేది ఉండదన్నమాట. ఓకే. సో ఈ డీలర్ అనేది ఏం చేస్తాడంటే ఇతను ఏ అనే పర్సను 130కి వెళ్ళిపోతుంది అనే ఒక ఎస్యూమ్తో
ఈ డీలర్ని కాంటాక్ట్ అవుతాడు. అంటే 100 ఉన్న షేరు ఎప్పుడైతే స్టాక్ ఎక్స్చేంజ్కి వస్తుందో అప్పుడు 130 వస్తుంది అని చెప్తాడనమాట. అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ డీలర్ అనేవాడు 130 నోట్ చేసుకుంటాడు అంతే. జస్ట్ ఒక పేపర్లో కానీ ఒక బుక్స్లో కానీ నోట్ చేసుకుంటాడు, ఎలాంటి లీగల్గా ఉండదన్నమాట. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ప్రైస్ అనేది మనకి వచ్చినప్పుడు, మనకి స్టాక్ ఎక్స్చేంజ్కి వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 200 వచ్చింది అనుకుంటాం ఫ్రెండ్స్, 200. సో అప్పుడు ఏ అనే పర్సన్కి మనకి తర్వాత డి అనే పర్సన్ వీళ్ళిద్దరు ఉన్నారు కదా. సో ఇప్పుడు 130 అని పెట్టాడు, కానీ మనకి ఇక్కడ వచ్చేపాటికి ఎక్కువ వచ్చేసింది అనమాట. అప్పుడు ఎవరు లాభపడతాడు? ఏ అనే పర్సన్ లాభపడతాడు అనమాట. ఎందుకు? ఎక్కువగా వచ్చేసింది అనమాట. అప్పుడు ఈ డీలర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంత ప్రీమియం ఏదైతే అలాట్ చేసింటే ఆ ప్రీమియం అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ సేమ్ 130 వచ్చేసింది అనుకో, అప్పుడు ఏ అండ్ డీలో ఎవరు లాభపడతాడంటే డి లాభపడతాడనమాట. డి లాభపడతాడు, ఏ నష్టపోతాడు. ఎందుకు అంటే సో 130 ఉన్న ప్రైస్ ఏదైతే బెట్టింగ్ పెట్టాడో 130, సో సేమ్ అదే విధంగా ఉంది కాబట్టి సో అతను సేమ్ అలానే ఉంటాడనమాట. తర్వాత ఒకవేళ ఆఫ్ ప్రైస్ అయిందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ 75 అయిపోయింది అనుకో, సో ఇప్పుడు ఎవరు లాభపడతారంటే డెఫినెట్గా డీనే లాభపడతాడు, ఇతను నష్టపోతాడు అనమాట. సో ఇప్పుడు ఇంత నష్టపోయినప్పుడు ఏ అనే పర్సన్ ఖచ్చితంగా ఇతనికి ప్రీమియం పే చేయాలంటే లేదు, ఇతను ఎస్కేప్ కూడా అవ్వచ్చు. ఎలాంటి లీగల్ యాక్టివిటీ ఉండదు కదా, సో ఇతను కూడా ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. ఒకవేళ ఇతను ఎక్కువ ప్రీమియం పే చేయాల్సి వచ్చినప్పుడు అతని డి అనే వ్యక్తి కూడా ఎస్కేప్ అవ్వచ్చు అనమాట. అంటే డీలర్ కూడా ఎస్కేప్ అవ్వచ్చు. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? సో గ్రే మార్కెట్లో రిస్క్ అనేది విపరీతంగా ఉంటుంది గ్రే మార్కెట్లో. తరువాత ఇక్కడ ఎలాంటి లీగల్ నోటీసులు ఉండవు, జస్ట్ ఇది క్యాష్, లిక్విడ్ క్యాష్లోనే జరుగుతుంది కాబట్టి సో దీని గ్యారంటీ అంటూ ఏముండదు. జస్ట్ ఒక ట్రస్ట్, ఒక నమ్మకం ద్వారా మాత్రమే ఈ గ్రే మార్కెట్ నడుస్తుందన్నమాట. ఈ గ్రే మార్కెట్ నడుస్తుందన్నమాట. తర్వాత మనకి ఇది ఒక సినారియో. సెకండ్ సినారియో వచ్చేసి కోస్టాక్ రేట్ అని ఉంటుందన్నమాట. సో ఈ కోస్టాక్ రేట్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఈ కోస్టాక్ రేటర్లో డీలర్ ఏం చేస్తాడంటే నీతో డైరెక్ట్గా నీ అప్లికేషన్కి నువ్వు ఒక లాట్ తీసుకుంటావు. ఒక లాట్ అంటే 10 షేర్స్. నీకు ఒక అప్లికేషన్కి దాదాపుగా ఎంత వస్తుంది నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇంత కదా. సో వాడు ఏం చేస్తాడంటే నీ త్రూ అవుట్ అప్లికేషన్కి 400 పే చేస్తాడు. త్రూ అవుట్ అప్లికేషన్కి, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ 1 షేర్, కంప్లీట్ షేర్కి 400 అనేది వాడు ఇస్తాడనమాట. సో ఒకవేళ నీకు అలాట్ అయితే సో నీకు ఈ అమౌంట్ ఎంత ఉందో అది మార్కెట్ రేటుకు నీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఒకవేళ అలాట్ అవ్వలేదు అనుకో, ఈ 400 వాళ్ళే తీసుకుంటారు, సారీ మనకే ఉంటుందన్నమాట. అలాట్ అవుతే ఈ బయర్ నీతో ఎవరైతే కొనింటారు కదా అతను ఆ స్టాక్ ఎక్స్చేంజ్లో ఏ ప్రైస్ ఉందో ఆ ప్రైస్కి ట్రేడ్ చేసుకుంటాడు. ఒకవేళ అవ్వలేదన్నా నీ 400 నీకు అలానే ఉంటుందన్నమాట. కాబట్టి ఈ విషయంలో నీకు ఫిక్స్డ్ ఇన్కమ్ అనేది ఉంటుందన్నమాట. ఫిక్స్డ్ ఇన్కమ్ అనమాట. ఇది కూడా మనము ఈ గ్రే మార్కెట్లో వింటూ ఉంటాం అనమాట. ఫ్రెండ్స్ అర్థమైంది కదా ఈ గ్రే మార్కెట్ అంటే ఏమిటి ఏది అని. సో యాజ్ ఎ రిటైలర్ ఇన్వెస్టర్ నువ్వు ఇన్వెస్ట్ చేయగలవా అంటే నో ఫ్రెండ్స్. సో మనం ఎందుకంటే ఈ గ్రే మార్కెట్ అనేది ఒక పెద్ద డీలర్స్ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ట్రేడింగ్ చేస్తూ ఉంటారనమాట. కాబట్టి సో మనకు ఎంట్రీ అనే అవకాశం ఉండదు. ఒకవేళ ఎంట్రీ మనకి దొరికిందంటే వేరే ఫ్రెండ్స్ ద్వారా అది ఇది. సో ఇక్కడ 1 షేర్ 2 షేర్స్ అలా జరగదనమాట. సో ల్యాక్స్లో క్రోర్స్లో జరిగే షేర్స్ మాత్రమే ఉంటాయి. కాబట్టి గ్రే మార్కెట్లో యాజ్ ఎ రిటైలర్ ఇన్వెస్టర్గా నువ్వు వెళ్ళలేవు. ఒకవేళ వెళ్ళినా నీకు రిస్క్ అనేది విపరీతంగా ఉంటుందన్నమాట. సో ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయాలి. ఇందులో మీకు గ్రే మార్కెట్లో ఐపీఓకి సంబంధించి ఏదైనా ఉంటే మీరు నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి, ఖచ్చితంగా డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఆల్.